మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, అభిషేకమానికి వందనాలు. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్మడా నాయన తండ్రి దేవా, ఇదిగో నాయన ఈ గోకులం ప్రజల దగ్గరికి దేవుడు మనం తీసుకొని వచ్చిన దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ, పరలోకపు తండ్రికి ప్రధాన ప్రతినిధులుగా మనల్ని దేవుడు పెట్టారు కాబట్టి, పరలోకపు తండ్రి మనల్ని ప్రతినిధులుగా పెట్టారు కాబట్టి మనం ఎలాగుండాలి, ఈ గ్రామాన్ని ఎలా రక్షించుకోవాలి. మరి అనేకమైన గ్రామాలు, దేశము, మరి మన దేశాన్ని రక్షించుకోవాలి. మరి ప్రపంచమంతా కూడా, సర్వలోకాన్ని కూడా ఈ వార్తను ప్రకటింపచేయాలని దేవుడు ఆశపడుతూ, మరి దేవుని ఆరాధిద్దాము. పరలోకపు తండ్రికి మనం ప్రతినిధులుగా దేవుడు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిద్దాము, మహిమ పలుకుదాము.
ప్రాణమని యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 6వ వచనంలో దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏమని సాధిస్తున్నాడో, దేవుడు ఆయన ప్రతినిధులుగా మనల్ని ఎంచుకొని ఆయన ఏ విధంగా ఉద్దేశించాడో, మన విషయాలు మనల్ని ఏ విధంగా వాడుకోవాలని అనుకుంటున్నాడో, ఆయన ప్రణాళిక ఏంటో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:6. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్త ఈరోజు దేవుడు సర్వలోకానికి ఫలించేలాగన దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఫిలిప్పీ సంఘంలో దేవుడు మరి ఎన్నో సంవత్సరాల క్రితము సత్యక్రియలు మనం చేసిన క్రియలలో ఆరంభించాడు యేసుక్రీస్తు. మరి దినము వరకు కూడా ఆయనే కొనసాగిస్తాడంట. మనము చెయ్యట్లేదు ఈ పనులు. ఈ సువార్తని, ఇది కొలస్సీ 1:6లో ఉంది. ఈ సువార్తని ఫలింప చేస్తున్నాడు. అది కొనసాగిస్తున్నాడు. అది మనము చేయట్లేదు, కానీ ఆయన కొనసాగిస్తున్నాడు. ఈ సువార్తను ఫలింపు చేసి వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి కూడా మీలో సైతము ఫలించుచు వ్యాపిస్తుంది. అది కొనసాగింపు అనేది దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొలస్సీ 1:6లో మనం ఇప్పుడు చదువుకున్నాము. మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలోని కూడా మరి ఆయన కొనసాగింపు ఎలాగుంది. ఇక్కడైతే ఫలింపు చేస్తున్నాడు, కానీ అది కొనసాగించాలి. సగం చేసేసి వదిలేయడం కాదు, అది కొనసాగించేది ఎవరంటే దేవుడే మరి కొనసాగిస్తున్నాడు. ఇక్కడ మన వల్ల అయితే కాదు ఇవన్నీ చేయడం, కానీ ఎంత చక్కగా దేవుడు మరి తోడేంటి నడిపించి కొనసాగించడానికి సహాయం చేస్తున్నాడో ఇక్కడ ఫిలిప్పీలు 1:6లో చూద్దాము. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీ అందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ కూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. మీ ప్రార్థనలు మరి యేసు శరీరంలో ఉన్న అవయవాలుగా ఉన్న ఆత్మీయ పిల్లలేంటి, మరి దేవుని వాక్యం చూస్తున్న పిల్లలేంటి, దేవుడు ఈ విధంగా కొనసాగించడము చూస్తున్నారు. మరి ప్రార్థన చేస్తున్నారు, వాక్యానికి లోబడుతున్నారు. దేవుడు ఆశీర్వదించునుగాక. అట్టి వారిని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎప్పుడైతే అలాగా మనము ఆశీర్వదించడానికి అటువంటి ప్రార్థనలో అటువంటి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, అలాగా సువార్తను ప్రకటించడానికి, ఫలించడానికి అలా ఆశపడుతూ ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ రక్షణను మరి ఎలా కాపాడుకుంటారంటే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం ఏంటంటే విధేయులుగా ఉండాలి. మరి అది ఇష్టంగా చేయాలంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకున్నప్పుడు అది ఇష్టంగా చేస్తారు, విధేయత చూపిస్తారు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని మరి పౌలు గారు చెప్తున్నారు అన్నాడు. మరి ఫిలిప్పీ సంఘానికి
ఈనాడు మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ లో ఉన్న మరి ఆత్మీయ పిల్లలతో దేవుడు నేను మీతో ఉన్నప్పుడే కాకుండా నేను లేని టైంలో కూడా మీరు ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించుకోమంటున్నారు. ఎప్పుడైతే అలాగా కొనసాగించబడతారో మరి ఆ దేవుని యొక్క శరీరంలో అవయవాలుగా ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మరి 10వ వచనము చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను. మనము దేవుని కృప వల్లే మనము రక్షించబడ్డాము. మనం దేవుని కృప వల్లనే మరి మనకు మరి నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలమో కాలేదు. కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, కానీ నాకు తోడైన దేవుని యొక్క కృపే మరి మీ అందరి దగ్గరికి కూడా వచ్చి దేవుడు మాటలు మీ ఇంటిలో వచ్చి మిమ్మల్ని దీవించి వాక్యానికి లోబడి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డలుగా మరి దేవుని సిద్ధపడిన సంఘముగా ఉండడానికి దేవుడు ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ చూడండి మరి నాయకులుగా పరలోక రాజ్య ప్రతినిధులుగా చేస్తారట. అలాగే లోబడినప్పుడు పరలోక రాజ్యానికి అనేక మందిని తీసుకువెళ్ళే ప్రతినిధులుగా చేస్తారంట. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ నుండి మనం చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క వాక్యములో కూడా పరలోకపు ప్రతినిధులుగా మనం ఉండడానికి, దేవుని పిల్లల్ని రక్షించడానికి అగ్నిజ్వాల వంటి ఆత్మను మేడగదిలో ఆనాడు పొందుకున్నారు. 2వ అధ్యాయము ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ పెంతెకొస్తు పండుగ రోజు అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకొని వారు భూలోకమును తలకిందులు చేస్తూ దేశమంతటిని ప్రపంచానంతటినీ కూడా మరి దేవుని వార్తను ప్రకటించారు. దేవుని రాజ్యానికి వాళ్ళ తండ్రికి ప్రతినిధులుగా, పరలోకపు తండ్రికి ప్రతినిధులుగా ఉన్నారు. అలా ఉండడానికి, ప్రతినిధులుగా ఉండడానికి క్రీస్తు ప్రేమ మరి మమ్మను బలవంతము చేయించున్నది. అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిననియు జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. అలా మనం నిశ్చయించుకోవాలి. ఆయనే మన ఆశ, మన ధ్యానము, ఆయన కోసమే మనము జీవిస్తున్నాము అనే విషయాలు తెలుసుకోవాలి. ఆ విధంగా మనం పాట పాడుకోవడమే కాదు, ఆయన నీవే నా ఆశ అని చెప్పి, నీవే నా ఆనందం, ఆయనలోనే ఆనందం. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది అనమాట. అందరి కొరకు ఒకడు మృతి పొందాడు కనుక అందరూ మృతి పొందిరని, అందరూ కూడా చనిపోయిన వారే. ఇందులోని పాపము విషయంలో మొదట ఉన్న పరిస్థితులు, మొదట పాపము, శాపము, అబద్ధాలు, టీవీ, సెల్ ఫోన్, మరి మోసం చేయడం, ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ధనాపేక్షతో ఉండడము, దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం, నామకార్థంగా బ్రతకడము, మా బాధలు మాకు ఉన్నాయి, మేము ప్రార్థన చేసుకున్నాం, ఎక్కడైనా మేము ఉన్నాము, ఎక్కడైనా మేము దేవుడితోటే ఉన్నాము అనే భ్రమపరిచే ఆత్మతో ఉండకుండా అగ్నిజ్వాల వంటి ఆత్మతో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుందట. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందారు కనుక అందరినూ మృతి పొందిరనియు జీవించే వారికి మీదట తమ కొరకు కాక, మన కోసం మనం బతకడం కాదు, ఇతరుల కోసము, దేవుని పిల్లల కోసం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే, లేచిన వాని కొరకే. అంటే దేవుని యొక్క పని మనము ఆయన కోసం, దేవుని కోసం బ్రతకాలని మన జీవితాలు అంకితం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. అప్పుడు కుటుంబాలు రక్షించబడతాయి. నీకు ఏవేవి పనులు అవ్వట్లేదో, ఏవేవి నీకు జరగట్లేదో, దేవుడు నీతో మాట్లాడకుండా, నీకు అభిషేకం లేకుండా, నీకు మామూలు శరీరానుసారంగానే బ్రతుకుతూ ఈ భూలోక సంబంధమైన సమస్యలతోనే ములిగి తేలుతూ ఎంత నీకు ఉన్నా సరే ఇంకా కావాలనే, ఇంకా నాకు ఈ బోల్డ్ సమస్యలు ఉన్నాయి, బోల్డ్ వేదన ఉంది, బోల్డ్ దుఃఖం ఉంది, ఇవన్నీ కూడా ఈ భూ సంబంధమైన సాధారణ పెట్టేవి, ఇవన్నీ శరీరానుసారమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన భారం ఏంటంటే అది బలవంతం చేస్తుంది. ఆయన చనిపోయిన ఆయన కోసం, నేను దేవా నీ కోసం నేను జీవిస్తాను,
అని అందరి కోసం మృతి పొంది నిశ్చయించుకుంటున్నాము మనము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. శరీర రీతిగా వాళ్ళ ఆత్మ రక్షించబడాలి అనే ఒక ఆశ ఉంటుంది, కానీ శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. శరీర రీతిగా ఎరిగిన వాళ్ళు ఎలాగుంటారంటే ఫోటోలు పెట్టుకుంటారు, ఫోటో తల కింద పెట్టుకుంటున్నారు, దండ పెట్టుకుంటారు. మరి అలాగా దేవుడు అనుకుని మొక్కుకోవడం కాదు. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడని ఆయన కలిగి మనము కొన్ని కార్యాలు చేయాలి, తండ్రి చేత నెరవేర్చాలి. అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్న శిష్యులు ఏ విధంగా దేవుని పని చేశారో ఆ విధంగా ఆ క్రియలు అనేవి మనం చేయాలి అంటున్నారు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. కావున మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినాను ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. అలాగా శారీరకంగా నువ్వు దేవుణ్ణి ఎరగడం, మనుషుల్ని ఎరగడం అలా కాదు. ఎవడైనా క్రీస్తు యందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. వాడి నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో కొత్తవి. ఆయన సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనకు క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించాను. మరి ఎలాగా ఉన్నా సరే వాళ్ళు ప్రేమించి మరి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ కోసం కన్నీరు కార్చడం, వాళ్ళ పరిస్థితులన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, నూతన సృష్టి అన్నమాట. సమస్తమును దేవుని వల్లైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య దేవుడు మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రాణం త్యాగం చేశాడు, మరి నీ జీవ మార్గాన్ని నడిపించారు. నువ్వు చూపిన ప్రేమను నీతో నా స్నేహము అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే అలాగా మన దేవుని పిల్లలు ప్రేమిస్తామో ఆయన మనల్ని స్నేహం చేస్తాడు, మన అంటే ఇష్టపడతాడు అనమాట. అందుకే గలతీయుల 2:20 ఇక జీవిస్తున్నది నేను కాదు, జీవిస్తుంది నాలో జీవిస్తుంది క్రీస్తే, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఇంకా నేను కాదు, అసలు నా పనులు అయితే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ క్రీస్తు జీవిస్తే మన పనులు అందరికీ ఇష్టంగా ఉంటాయి. మనం అందరినీ ఆ విధంగా ప్రేమించగలము. అందుకని 12 మంది శిష్యులను, అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్న 12 మంది శిష్యులను కూడా పిలిచి ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరైతే దేవుని పిల్లలుగా నూతన సృష్టిగా నిర్మించబడ్డారో వాళ్ళకి అధికారం ఇచ్చాడంట. మనకు అన్ని అధికారాలు కావాలి భూలోకంలో, కానీ అసలైన అధికారం కోసం ఎవరు అడగరు. అది ఎంత విచారకరమో ఆలోచించారా? ఆ అధికారాన్ని బట్టే తండ్రి చిత్తం నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం, అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్నాక దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ఒకసారి చూడండి. ఆయన తన 12 మంది శిష్యులకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు మనము ఆ పనిలో ఉండాలి. అది దేవునికి ఇష్టమైంది అనమాట. ఆ విధంగా దేవునికి ఇష్టంగా ఉండి పరలోక రాజ్యానికి తండ్రికి ప్రతినిధులుగా ఉండగలము. పరలోక తండ్రికి మనం ప్రతినిధులుగా ఉండగలము. దేవునికి మహిమ కలుగును గాక. యేసు వారితో పునరుత్థానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం లేదా ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటున్నాడు. 12 గోత్రముల వారికి కూడా మరి దేవుని యొక్క పిల్లలు ఆ మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడట నన్ను వెంబడించిన మీరును, దేవుణ్ణి ఈ విధంగా ఈ అధికారముతో మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకపు తండ్రికి ప్రతినిధులుగా ఉన్న వారికి అలా వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై 12 సింహాసనం మీద ఆసీనులై ఉంటారంటే ఎవరైతే దేవునికి ప్రతినిధులుగా ఉండి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నరులకు భూమిని ఏలమని చెప్పాడు. అలాగా అధికారము ఆ విధంగా ఇచ్చాడు.
సర్వలోకం మీద కూడా అధికారం ఇచ్చారని మత్తయి 28:18 కూడా ఉంది. దేవుడు అటువంటి అధికారం ఇచ్చి మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశ్రయుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆశ్రయుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు మీరు అంటున్నారు. అలాగే మనము దేవుణ్ణి వెంబడిస్తే, ఆయన శిష్యులుగా, ఆయన ప్రతినిధులుగా మనము ఉంటే దేవుడు అటువంటి ఆశీర్వాదాలు మనకి ఇచ్చునుగాక. అలాగే సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనానికి కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చున్నప్పుడు ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. మొత్తం 26వ అధ్యాయము 20వ వచనంలో, 26వ అధ్యాయం 20వ వచనంలో వారు భోజనము చేయుచుండగా ఆయనతో, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని అడుగుతున్నారు. ధనాపేక్షతో ఉన్నవాళ్ళు దేవుణ్ణి అప్పగించేసిన ఇస్కరేతు యోధాలాగా ధనాపేక్షతో ఉంటారు. చూడండి, మీరు దేవుని రాజ్యాన్ని కట్టడానికి శిష్యులుగా ఉంటూ మరి ఏసే శరీర రక్తం తీసుకుంటూ ఏసైనా అప్పగించేవారుగా ఉన్నారా? అది మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించును. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే పనిష్మెంట్లు. ఆ పనిష్మెంట్ ద్వారా దేవుడు సువర్ణగా మారుస్తాడు. విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపించాడు. సాతాన్ని ఎదురుస్తా దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని మాట వినాలి, దేవుడు ఏది వాక్యం చెప్తుందో ఆ విధంగా ఉండాలి. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్తున్నారు. దేవుని అన్ని చేస్తారు. బల్లారాధన తీసుకుంటారు, చర్చిలకు వెళ్తారు, వాక్యం చదువుతారు, ఏదో ప్రార్థన చేసి బైబిల్ చదివేసి కుటుంబాలను చేసి పడుకుని పోతారు. ఒకప్పుడు నేను అలాగే ఉండేదని, కానీ దేవుడు భక్తి నేర్పించారు. దేవుడు ముఖాముఖం మాట్లాడుతున్నారు. దేవుడు ప్రతి విషయంలో నేర్పిస్తున్నారు, ఎన్నో మర్మాలు నేర్పిస్తున్నారు. దేవుడు మరి ఏసైతోటే తిరుగుతూ ఉన్నాడు, ఏసై మాటలన్నీ వింటున్నాడు. ఏసై ఎంత ప్రేమగా ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఎల్లగొట్టేయాలి కదా, ఎల్లగొట్టలేదు. ఆయన బలారాధన కూడా ఇచ్చాడు తన చేతులతో, ఎంత చక్కగా తీసుకున్నాడు. కానీ ఏసైకి విరోధి అయిపోయాడు. అలాగే ఈనాడు కూడా సేవకులకు విరోధిగా ఉంటున్నారు. అలాగా అది గమనించుకోండి. అపరాధిగా ఉన్నారు, వాళ్ళకి శ్రమ. అటువంటి మనుషునికి శ్రమ. అలాంటి వాళ్ళు పుట్టకపోవడమే మంచిదే అంటున్నారు. మన కడుపులో పుట్టి ఇంకొకరి ఇంట్లో చక్కగా ఎంజాయ్ చేస్తుంటే మీకు ఎలాగుంటుంది? మీ మాటలు లెక్క చేయకుండా మీరు కని పెంచి అన్నీ కూడా చేసినప్పుడు మీ మాటకు లెక్క చేయకుండా ఎలా ఉంటుంది? అలాగే ఆత్మీయ తల్లికి ఏంటి, మరి తండ్రి అయిన దేవునికి ఏంటి చాలా దుఃఖం ఉంటుంది. అందుకనే అటువంటి మనిషికి శ్రమ అని చెప్తున్నారు. అందుకనే సరి చేసుకోండి, దేవుని బిడ్డలారా, సరి చేసుకొని శ్రమల నుండి విడుదల పొందుకోండి. అత్యధికమైన శ్రమ ఏంటో తెలుసా? దేవునితో అనుబంధం లేకపోవడం, దేవుని ఆత్మను పొందుకోకపోవడం, దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోవడం, ఏదో నామకార్థంగా బ్రతికేయడము అది జీవితము కాదు, తండ్రి చిత్తము కాదు. దేవుడు కొన్ని ప్రణాళికలు ప్రతి మనిషి పట్ల ఉంచాడు. ఆయన పెట్టాడు, ప్రతి ఒక్కరికి ప్రణాళిక పెట్టించాడు. ఆ ప్రణాళికలు మనము నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి దేవుని బిడ్డలారా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడడికై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. దేవుడు మీకు చెప్తున్నారు, సేవకులు మీరు పని చేయకపోయినా అటువంటి ప్రార్థన చేయమని ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నట్టు, మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ ఆత్మీయ పిల్లలకు కూడా మీరు మెలకు కడిగి ఆ విధంగా ప్రార్థన చేయమంటున్నారు. సువార్త మర్మాలను ధైర్యంగా తెలియజేయడానికి నేను మాట్లాడి నోరు తెరుస్తున్నప్పుడు
దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడడానికి వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మీరు మెలకువగా ఉండండి అని. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సంఘం కోసము, దేవుని దేశం కోసము, సేవకుల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? యేసే శరీరంలో అవయవాలుగా ఉండి, ఆయన సంఘం అంటే యేసే శరీరము కదా, ఆయన అవయవాలుగా ఉండి అటువంటి ప్రార్థన అది తండ్రి చిత్తము. అది మీరు చెయ్యాలి, అవి మీరు సరి చేసుకోవాలి. నమ్ము వారి ఎడల దేవుడు అప్పుడు అటువంటి నమ్మకం ఉన్నప్పుడు సూచక్రియలు మీ జీవితంలో జరుగుతాయి. మీకు అటువంటి అభిషేకం ఇస్తాడు దేవుడు, ఎంతో దీవిస్తాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని ఏ విషయంలో ఎంచుకున్నాడో ఆ ప్రణాళిక దేవుడు నెరవేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా మార్కు 16వ అధ్యాయంలో కూడా నమ్ము వారి ఎడల సూచక్రియలు. మరి మీ కుటుంబంలో ఎవరైతే బాప్తీసాలు తీసుకోలేదో వాళ్ళకి నమ్మి బాప్తీసం తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు. మీరు అటువంటి తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చకపోతే మరి మీ పిల్లలు ఎలా ఉంటారు? బాప్తీసాలు ఉండవు, వాళ్ళకి రక్షణ ఉండదు. భ్రష్టాత్మక అప్పచెప్తా ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వలేదో, దేవుని మాట వినలేదో, రామ 1:24 ఉంటుంది, దేవునికి చోటు ఇవ్వాలి. దేనికి నువ్వు చోటిస్తున్నావు? నీ హృదయంలో దేనికి ఎక్కువ టైం గడుపుతున్నావు? దేవుని విషయంలో నీకు టైం లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుండి చదువుదాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. నమ్మకపోతే మరి నీ ద్వారా కొన్ని కార్యాలు చేశాడనుకో దేవుడు, నమ్ముతారు కదా. నువ్వు దేవుని మాట వింటే నీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మరి దేవుని రాజ్యం కట్టడానికి సంఘం విషయంలో, దేవుని రాజ్యం కట్టే విషయంలో ఏమి కూడా పట్టించుకోకుండా ఉండి దేవుని నమ్ముకున్నానులే అని పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే అని చెప్తున్నాడు ప్రకటన 3వ అధ్యాయంలో. అలాగ ఉండకూడదు. నమ్మువారి ఈ సూచక్రియలు కనబడను, ఏమనగా నా నామమున దెయ్యములు వెలగొట్టెదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చెయ్యదు. ఎంత కంచె వేశాడు నీకు, ఎంత అథారిటీతో దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డగా, పరలోక రాజ్యం ప్రతినిధిగా నిన్ను ఎంచుకొని అనేక మందిని దేవుని రాజ్యాన్ని నడిపించినప్పుడు దేవుడు ఎంతగా ఇష్టపడతాడు. ఆయన జయించే వారిని నేను ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాను అని చెప్పి ఉన్నది ప్రకటన గ్రంథంలో. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన ఏది తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. ఇవన్నీ అధికారాలు దేవుడు ఇచ్చాడు. ఇందాక మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో అధికారం ఇచ్చాడు. ఇక్కడ మార్కు సువార్త 17-18 వచనముల్లోనే దేవుడు నమ్మితే అధికారం ఇస్తాడు. నువ్వు అవిశ్వాసగా ఉండి నిరీక్షణ లేకుండా, ఒక నమ్మకం లేకుండా దేవుని నమ్ముకోవడం ఎందుకు? చర్చలకు వెళ్ళడం ఎందుకు? వాక్యం వినడం ఎందుకు? కుటుంబాలను చేసి నామకార్థంగా బ్రతకడానిక? నామకార్థమైన జీవితం దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఈలాగ ప్రభు యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఇవన్నీ కూడా చెప్పి పరలోకం రాజ్యంలోకి వెళ్ళి ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో. అలాగే మనం కూడా తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉండాలి. అందుకే ఆనాడు మేడగది అనుభవం నేర్పించాడు. మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలతో మాట్లాడారు. వాక్శక్తితో అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలు మాట్లాడారు. మరి కృపావరాలతో ఆత్మీయ ఫలముతో నింపబడ్డారు. మరి వాళ్ళు దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. వాళ్ళు బయలుదేరి ఏం చేశారు? వాక్యం అంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారి ఉన్నాడు. ఇవన్నీ నేర్చుకొని ఈ వాక్యం విని ఏం చేశారు? ఆ దేవుడు వాళ్ళకి సహకారి ఉన్నాడండి. మనం ఒక్కలమే మాకు సహకారిగా దేవుడు ఉండబట్టి మేము చేయగలుగుతున్నాము, లేకపోతే చేయలేము. మాకు సహకారిగా ఉండి, నాకు సహకారిగా ఉండి ఏం చేశాడు ఆయన? వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటిస్తారు. ఎక్కడ
మరి వాక్యాన్ని ఇలా ప్రకటిస్తున్నారు. ప్రభు వారికి సహకారి ఉండి వెనువెంట వచ్చిన సూచక్రియల వల్ల వాక్యమును స్థిరపరుస్తున్నాడట. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు స్థిరపరుస్తున్నాడు, అది కన్ఫర్మ్ చేస్తున్నాడు. వాక్యము ఇది స్థిరపరుస్తూ మళ్ళీ ఏం చేస్తున్నాడు? సూచక క్రియలు, ఆ వాక్య సహకారిని వెనువెంట జరుగుతూ ఉన్న సూచక క్రియల వల్ల వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. సూచక క్రియలు జరుగుతాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యము ప్రకటిస్తూ ఉంటావో అక్కడ సూచక్రియలు జరిగి, ఇదిగో ఈ వాక్యం నమ్మువారి ఇలా సూచక్రియలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు కూడా నమ్ము, నీ ద్వారా సూచక్రియలు జరుగుతాయి అని వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. అక్కడ ముద్ర వేసి బల్ల గుద్ది చెప్పినట్టు దేవుణ్ణి నమ్ము అని చెప్తున్నాడు. అది నీ కుటుంబంలో చేస్తే నీ కుటుంబీకులు రక్షించబడతావు, లేకపోతే కుటుంబీకులు కాకపోతే నీ మాట ఎవరు వింటున్నారో, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో, నువ్వు ఎవరితో ఉద్యోగం చేస్తున్నావో, నువ్వు ఎవరితో మాట్లాడుకుంటూ నువ్వు ప్రేమిస్తూ వాళ్ళతో సహకారం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఎవరు దేవుడు కల్పిస్తూ ఉంటాడో వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ సూచక్రియలు చేసి దేవుని వాక్యాన్ని స్థిరపరుస్తుంటాడంట. వాక్యం అంటే ఏంటి? దేవుడు. కాబట్టి దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ద్వారా దేవుడు ఇలా కార్యాలు చేస్తాడు అని దేవుడిని నమ్ముకుంటారు. దేవుని రాజ్యం నీ వల్ల నీ ద్వారా వస్తారు. అది వాక్యం. వాళ్ళని తండ్రి యొక్క ప్రణాళికలో ఉన్న ప్రతినిధులు అనమాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే తండ్రి, పరలోకపు తండ్రికి ప్రతినిధులము. అంటే అటువంటి పని నీకు కష్టంగా ఉందా? కష్టంగా ఉందా? ఈజీగా ఉందా? ఆలోచించండి. కష్టంగా ఉందా? మాట్లాడరు, నోరు లేదైతే దేవుడు అలాగే చేస్తాడు. దేవుడు కూడా అలాగే చేస్తాడు, పట్టించుకోడు మిమ్మల్ని కూడా. మీ నోరు ఎప్పటికీ మిమ్మల్ని పట్టాడు. దేవుడు పని చేయడానికి మరి పట్టించుకోవాలి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించాలి. వాక్యము అంటే దేవుడు మనిషిలో ఉన్నప్పుడు ఆ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆయన సహకార్య ఉండి కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు నీతో ఉన్నవారు నీకు విలువిస్తారు. నీకు విలువించి వెంటనే దేవుని వాక్యానికి లోబడతారు, లోబడి నమ్ముకుంటారు. వాక్యం అక్కడ స్థిరపడుతుంది. వాక్యం స్థిరపరచబడడం అంటే ఏంటి? దేవుడు ఆ గుండెల్లో స్థిరపరచబడతాడు. ఆహా, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఇలాగ మనల్ని ప్రేమిస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు, దేవుడు ఈ కార్యం నా జీవితంలో చేశాడని నువ్వు దేవుని మాటలు, దేవుని వాక్యమే కదా. దేవుని మాటలు అంటే ఏంటి? వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటిస్తున్నప్పుడు అక్కడ సూచక్రియ చేస్తానంటాడు. నీ పక్క నుండి సూచక్రియలు చేస్తాడు, నీకు సహకార్యం అండి సూచక్రియలు చేస్తాడు. నువ్వు పక్కకు రానివ్వకుండా దేవుడి మాట వినకుండా నువ్వేనా దేవుడిని తోసేసి నువ్వు పరిగెట్టేస్తుంటే ఎలాగవుతుంది? దేవుడు నీకు సహకారిగా వస్తానంటున్నాడు. నువ్వు వాక్యాన్ని ప్రకటించి నీ వెనకాత నీ సహకారిగా వచ్చి నేను అక్కడ సూచక్రియలు చేస్తే అక్కడ వాక్యం స్థిరపరుస్తాను అంటున్నాడు. వాక్యం అంటే దేవుడు, ఆయన దేవుడు కార్యాలని స్థిరపరుస్తాడు వాళ్ళ జీవితాల్లో. అప్పుడు అలా నమ్ముతారు. నీ ఇంట్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ, ఎక్కడికి నువ్వు వెళ్ళినా, నువ్వు ఏ పనిలో ఉన్నా నీ పనులు నువ్వు చేసుకుంటూ దేవునితో నువ్వు అలాగ నడాలి. అలాగ వాళ్ళు ఎవరు? పరలోకపు తండ్రి యొక్క ప్రతినిధులు. దేవునికి మహిమ కలుగును గాక. అది కష్టంగా ఉందా అని అడుగుతున్నాను. మళ్ళీ రిపీట్ చేశాను ఆ మాట. అది కష్టంగా ఉందా? అది చెయ్యాలి మనం ఎవరివి? పరలోక రాజ్య తండ్రి యొక్క ప్రతినిధులము. తండ్రి యొక్క ప్రతినిధులము. ఇప్పుడు మీరు అలా ఉండడానికి ఇష్టపడుతున్నారా? అది ఈజీ అయిన పని, కష్టమైన పనులు చేస్తారు, రోజంతా శ్రమ పడతారు. కానీ అవన్నీ కూడా ఈ భూలోక సంబంధమైనవే. కానీ ఇది పరలోక సంబంధమైనది. దేవునితో ఇప్పుడే కనెక్ట్ అవ్వకపోతే అక్రమం చేయడం, పొండి మీరు ఎవరో నాకు తెలియదు అని వస్తాడు దేవుడు. ఇప్పటి నుంచే దేవునితో సహవాసం చేయాలి. అదే ఆయన ఆశ. ఆయనతో ఒక అటువంటి ధ్యాస పెట్టుకొని ఉండాలి. ఆయన నా ప్రాణం అనుకుని అలా చేయాలి. మన ప్రాణాన్ని మనం విడిచిపెడతామా? చచ్చిపోతాం కదా విడిచిపెడితే. అలాగే దేవుడు లేకపోతే మనకి చావు గ్యారంటీ. ఆ చావు తర్వాత నరకం గ్యారంటీ అనమాట. అందుకనే దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని యొక్క ప్రతినిధులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి రాయబారులుగా ఉండాలి. నవయుగ సైనికులము, పరలోక పౌరులు మనము. మన పౌరసత్వం ఇక్కడ కాదు, అక్కడ మన పౌరసత్వం. అందుకే జీవ గ్రంథంలో పేరు ఉండాలి.
సహకరించాలి. దేవుని రాజ్యాన్ని కట్టేవారికి సహకరిస్తే చాలు, జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. ఆ పేరు మనం ఈ భూలోకంలో ఉంటూనే మనం ఆ పేరును సంపాదించుకోవాలి. అది సులువా కష్టమా? సులువే కదా. సులువుగా మేము చేసి చూపిస్తున్నాం కదా. చక్కగా నేర్చుకొని మీరు చేయండి. వినేవారుగా కాకుండా చేసేవారుగా మీరు ఉందురుగాక. మనం ఇప్పుడు మార్కు సువార్త 16 అధ్యాయము 16 నుండి మనము చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఆ మాటలన్నీ చదువుకున్నాం. మనము అలాగా పాముల్ని ఎత్తి పట్టుకునే శక్తి ఉన్నప్పుడు నీ దగ్గర నిన్ను నమ్ముతారా లేదా? ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే దేవుని మాటలు వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని అభిషేకం అగ్ని అభిషేకం పొందుకోవాలి. ఆ దేవుని అభిషేకం అగ్ని చాలంటే ఆత్మ లేకపోతే దేవుని రాజ్యానికి ఎలాగ వెళ్తారు? ఎత్తపడే గుంపులో ఎలాగుంటారు? ఆలోచించండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక మనకి దేవుడు అలా ప్రతినిధులుగా ఉంటే ఏంటి మనకి బహుమానం ఇస్తారు? 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చదువుదాము. నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషం పొందతగినదో వారి వల్ల నాకు దుఃఖము కలగకుండా వల్లని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ రాస్తున్నాను. అందరూ ఎల్లా కూడా మీరు చేస్తారని ఈ విషయాలను కూడా ఒక నమ్మకంతో ఆనాడు లెటర్స్ రాశారు. ఈనాడు మీ పాస్టర్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. చక్కగా కనిపిస్తున్నాను, చక్కగా మీతో మీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను. మీకు దుఃఖము కలగవాలని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవాలని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచు మీకు రాస్తున్నాను. చాలా సార్లు చెప్పినా సరే ఏమి రెస్పాండ్ ఉండట్లేదు. కాబట్టి ఎంతో కన్నీరుతో శ్రమతో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు సహాయం చేసి మీతో ఇలా మాట్లాడడానికి కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనా నువ్వు దుఃఖము కలిగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలిగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరగా ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును అంటున్నాడు. శిక్ష, దేవుని మాట వినలేకపోతే ఇందాక శ్రమ, ఇప్పుడు శిక్ష. శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు. అందుకని క్షమించి ప్రేమించి కన్నీటితో వేదనతో వాళ్ళని ఆదరించి మరి వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. అలాగా మనం క్షమిస్తున్నాము, ప్రేమిస్తున్నాము. వాళ్ళు దేవుని మాట విని దేవుని ప్రతినిధులుగా ఉండాలని, వాళ్ళని స్థిరపరచబడాలని, మీ ప్రేమను స్థిరపరచవాలని మేము బ్రతిమాలుకుంటున్నాము. మీరు అన్ని విషయంలో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము ఈ విధంగా నేను రాశాను. అందుకని ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. మరి సంఘం విషయంలో ఈ విషయాలు మాట్లాడుతున్నారు. నేనేమైనా క్షమించుంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగున వారము కాము. అందుకని దేవుని బలిపీఠం దగ్గర దేవుని సమక్షంలో మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను మరి ఈ గుంక్లాము ప్రదేశంలోనికి వచ్చి నా మనసులో నెమ్మది అనేది దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం అనేకమైన పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని పని అనేది చేయాలి, లేకపోతే కిరీటము దొరకదు. ఆ విధంగా లేకపోతే, అటువంటి ప్రేమ లేకపోతే కిరీటం దొరకదు ఎంత శ్రమ పడినా. కాబట్టి మీరు ఏంటంటే దేవుని మాటకు లోబడాలి, సేవకుల మాటకు లోబడాలి, దేవునికి ఇష్టంగా మరి ఆ విధంగా నడిచి విశ్వాసం మంచి మనసాక్షి కలిగిన వారే మిమ్మల్ని గూర్చి ముందుగా చెప్పబడిన
ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటాన్ని పోరాడమంటున్నాడు. ఈ పోరాటం అనమాట, గురి వద్దకే పరిగెట్టాలి, ఈ మంచి పోరాటం అనేది పోరాడాలి అని మరి తిమోతి గారికి రాస్తున్నాడు. మొదటి తిమోతి గ్రంథంలోని 1:18 రాస్తున్నారు. మరి ఇంకా కాలము, ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. ఇటువంటి శ్రమలు అనేవి మరి ప్రజలు రక్షించే విధానము, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎలాగ ప్రజలు రక్షించాలి, ప్రజలు ఎలాగ క్షమించాలి, ఏ విధంగా మరి సాతాను నుండి విడిపించాలి అనే విషయాలు మరి ఇంకా చూద్దాము. 2వ కొరింథీయులు రాసిన పత్రిక. ఎందుకంటే దేవుని రాజ్యానికి మరి ప్రతినిధులుగా, తండ్రికి ప్రతినిధులుగా మనం ఉన్నాము కాబట్టి మనం ఇటువంటి విషయాలు నేర్చుకోవాలి. పౌలు గారు మరి కొరింథీ సంఘముతో మరి మాట్లాడుతున్నారు 10వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకుని, మేము శరీరధారులమే నడుచుకునిచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన సిద్ధపడి ఉన్నాము అనే సంగతులు. మరి ఇవన్నీ కూడా ఆ యుద్ధోపకరణాలు మనము ధరించుకొని, ఆ విధంగా దుష్టుడు ఆటంకాలు అన్నీ తొలగించుకొని, మరి ఆ విధంగా మనము దేవుని బిడ్డలు క్షమించి మరి క్రీస్తు వారం అని తన మనసులో మనం తిరిగి ఆలోచించుకోవాలన్నమాట. క్రీస్తు వారం కదా, అందరికీ కూడా అలా క్షమించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కాలము ఈ శ్రమలన్నీ కూడా ఎన తగినవి కాదు, ఇవన్నీ కూడా. అందుకనే మరి రోమపత్రికలో ఉంది ఆ మాట చూడండి. ఇప్పటి శ్రమలు అనేవి అవి ఎన తగినవి కాదు. దేవుని మూలంగా మనము నడిచినప్పుడు దేవుని కుమారులుగా ఉంటాము. దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని వారిగా కుమారులై ఉండి మరి ఆ దాస్యపు ఆత్మను కాకుండా దత్తపుత్రాత్మను పొందుకొని ఆత్మ కలిగిన వారమై దేవుని దగ్గర మొరపెడుతూ మనము దేవుని పిల్లలమనే ఆత్మే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చేలాగా దేవుడు సహాయం చేయను గాక. మనము పిల్లలమైతే వారసులు, మనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుడికి ఆయనతో శ్రమ పడినాడేలా క్రీస్తుతోడి వారసులము. మనుషులతో శ్రమలు పడితే వేస్ట్, అది క్రీస్తుతో శ్రమ పడాలి. ఇప్పుడు క్రీస్తుతో ఇందాక సాకారిగా ఆయన వస్తానన్నాడు కదా, అద్భుత కార్యాలు చేస్తానంటున్నాడు కదా. అలాగే కుటుంబాన్ని, ఇరు పొరుగులు, ఉద్యోగం దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలో మనం ఉన్నా సరే ఆ విధంగా మనం రక్షించుకోవాలి దేవుని పిల్లల్ని పరలోక తండ్రి ప్రతినిధులుగా. అంటే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం పిల్లలమైతే ఎప్పుడైతే అలా రక్షించుకుంటామో, మనము పిల్లలమైతే వారసులు, అనగా దేవుని వారసులు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన ఎంతో శ్రమ పడినాడు. ఆ క్రీస్తు తోటి వారసులము. ఈ మనుషులు వారసత్వమే, ఈ మనుషులు వారసత్వం యొక్క వారి ధనము, ఆస్తి ఇవి కోరుకుంటారు. కానీ పరలోకం అనే ఆస్తి సంపాదించుకోవాలంటే యుగాలు కూడా ఆయనతో ఆ బ్యాంకులో మనకి పరలోక ధన నిధులు ఉండాలి అంటే మనం క్రీస్తుతోటి వారసులుగా ఉండాలి. మన ఎడల ప్రత్యక్షపు కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఇప్పటి కాలపు శ్రమలన్నీ కూడా అవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఆ శ్రమలన్నీ కూడా మనం దేవునితో శ్రమ పడాలి. ఇక్కడ శ్రమలన్నీ కూడా పనికిరాని శ్రమలు, అవన్నీ కూడా దేవునికి లెక్కలో ఉండవు ఆ శ్రమలు. అందుకే గురి వద్దకే పరిగెట్టాలి, శ్రమలు సహించాలి, ప్రతి పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. నమ్మకమైన వారే అలాగ ఉంటే రాజులు కూడా ఆ విధంగా జయించగలవారమే ఉంటాం. ప్రకటన 17:14 ఉంటుంది ఆ మాట. కాబట్టి మనము ఒక రాజ్యముగాను దేవుని యొక్క వారసులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఎందుకంటే మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు.
గ్రంథం చూడండి, 9-10 ప్రకటన 10వ అధ్యాయము 9-10 చూడండి. వాక్యం వినకపోతే ఎలా ప్రకటిస్తారు? మీ ద్వారా ఎలాగ అద్భుత కార్యాలు జరుగుతాయి? ఎలాగ మీ కుటుంబంలో పిల్లలు మరి నువ్వు వెళ్ళిన చోట దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎలాగవుతుంది? సాతాన్ని వెళ్ళగొట్టుకోవాలి. మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నారా? మెలకు కలిగి నువ్వు వాక్యం వినాలి. మెలకు కలిగి రాసుకోవాలి. ప్రకటన 5వ అధ్యాయము 9-10 ప్రకటన 5వ అధ్యాయము. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను ఆయన రక్తము ద్వారా కొన్నారు. మీరేమన్నా రక్తం ఇచ్చేదైనా కొన్నారా? ప్రజల్లో ఒక మనిషిని కాదు, లోకమంతటిని కూడా కొన్నాడు ఆయన. మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేదివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతున్నారు. అందుకే కొత్త పాటలు పాడడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని యొక్క ప్రతినిధుల యొక్క లక్షణాలు. దేవుని అలాగా ఆరాధించాలి. దేవుడు ఇచ్చిన మహాకృప అది అర్హత లేకపోయినా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు అంటున్నాడు. ఎవరు ఉండరు. చక్కగా ఆయన భారము సులువైనది అనమాట. ఆ విధంగా మనము చేయగలము. మనం అలా చేసినప్పుడు ఆయన ప్రతినిధులుగా ఉన్నప్పుడు దేవుడు ఎలాగా దీవిస్తారు? విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ విశ్వాసంతో వాళ్ళు దేవునికి విధేయత చూపిస్తారు, లోబడతారు. ఆ విధంగా మరి హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అటువంటి భక్తులందరూ కూడా ఉన్నారు. మనల్ని కూడా ఆ లిస్టులో పెట్టుదురుగాక. ఆమేన్. మనల్ని కూడా అలా విశ్వాసులకు తండ్రి మరి తల్లు అందులో ఉన్నారు. హెబ్రీయులు రాసిన పత్రికలో మనం పోయిన వారం చెప్పుకున్నాము. మరొకసారి ఆ మాటలు గుర్తు చేస్తున్నాను మీకు. అటువంటి విశ్వాసము దేవుడు మీకు అనుగ్రహించిన గాక. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-3 విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. నిరీక్షణ ఉండాలన్నమాట. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిజమేదో నీకు ఆ స్వరూపం ఏంటో ఏది నీ పట్ల నీ దేవునికి ప్రణాళిక ఉందో అది నెరవేర్చబడుతుంది. ఇప్పుడు అదృశ్యంగా ఉంటుంది. నీ హృదయం అయితే తాకి చూడగలదు, కానీ నీకు మామూలుగా నీ యొక్క దేవుని యొక్క హృదయం లేదనుకో నీకు కనబడదు, వినబడదు, నీకు అర్థం కాదు. అది విశ్వాసం అంటే. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపను అదృశ్యమైన ఉన్నవనటకు రుజువునైనది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందుకున్నారు. ఆ పెద్దలందరూ ఈ అధ్యాయంలో ఉన్నారు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొంది ప్రవచనములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడను పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. ఆ విశ్వాసం చేత మనకు వాక్యము అర్థమవుతుంది. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండానే దేవునితో నడిచి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే ఇప్పుడు మనం దేవునితో నడిచి వెళ్ళడానికి సిద్ధపడదాము. అలాగే అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకున్నప్పుడు దేవుడు అటువంటి కృపలు ఇస్తారు, అటువంటి జ్ఞానేంద్రియాలు ఇస్తారు, అటువంటి ఆయన స్వరం వినగలిగే చెవులు అక్కడ ఆ బూర వినబడగానే సిద్ధపడే పరిస్థితులు దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అలాగా మనల్ని రక్షించుకుంటాడు. మీరు దేవుని సంపూర్ణత పూర్ణులుగా ప్రేమయందు వేరుపారి మరి ఆ లెక్కలన్నీ కూడా ప్రేమకి పొడుగు ఎంత ఉంటుంది, ఎత్తు ఎంత ఉంటుంది, పరిశుద్ధులతో కూడా
మరి అవన్నీ కూడా గ్రహిస్తారనమాట. జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు అవుతున్నారని మరి ఆ విషయంలోనే మరి ప్రార్థనలు మేము చేస్తున్నాము. అటువంటి శక్తి దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది 3వ అధ్యాయము 16 నుండి 19 వచనాల్లో చూస్తే అక్కడ అటువంటి ప్రార్థనలు చెయ్యండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి పట్ల తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి పట్ల తండ్రి చిత్తం ఏముందో అది తెలుసుకోవాలి. ఆ విధంగా నడవాలి. మరి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అంటే వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. హృదయంలో ఉన్నది మనం వాక్యానుసారంగా మరి దేవుణ్ణి అడగాలి. చిన్నపిల్లల్లాగా అడగాలి. చిన్నపిల్లలు అలాగే ఇస్తేనే కానీ వదలరు కదా. ఎలాగడుగుతారు? బతులాడుకుంటారు, కాళ్ళు పట్టేసుకుంటారు. ఆ విధంగా అడగాలి దేవుని వాక్యానుసారం కదా, చిన్నపిల్లల్లాగా. మరి అసలు సిగ్గుపడకుండా ఎలాగడుగుతారు? మన అవసరాలన్నీ తీర్చడానికి ఆ కలవరం లేకుండా ఆ విశ్వాసంతో అడగాలి. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే హెబ్రీలు 3:16 కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే అలాంటి విశ్వాసం ద్వారానే నిత్య జీవం వస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మరి నూతన బంధన దేవుడు మనకు చేశారు. ఆ నూతన బంధన మన హృదయాల మీద దేవుడు రాస్తున్నాడు. మరి మన రాతి హృదయాలు తీసివేసి దేవుని క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి అని చెప్పి ఒక నిబంధన అనేది రాశాడు. ఇర్మియా 31 వచనంలో ఉంది అది. కాబట్టి శత్రువుల మీద అధికారం ఇస్తాడు. లోక 10వ అధ్యాయంలో కూడా ఉంది. శత్రువుల మీద అధికారం ఇస్తాడు దేవుడు అటువంటి ప్రజలకి. అప్పుడు పరలోక తండ్రి యొక్క మరి వారికి అప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పరలోక తండ్రి విషయంలోని మరి ఆధిపత్యము అధికారులుగానే ప్రతినిధులుగా మనం ఉండి సాతాను మీద అధికారంతో మనం ఆ విధంగా ప్రధానులుగా ఉంటాము, ప్రతినిధులుగా ఉంటాము. సాతాను మనం అంటే జడుస్తాడు కదా. విషయంలో కూడా జడవకుండా దేవుడు మనల్ని అటు విధంగా దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, శరీరానుసారమైన ప్రవర్తన అంతటినీ విడిచిపెట్టండి అయ్యా. ప్రతి ఒక్కరూ విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు ప్రభా. నీకు వందనాలు మహిమ గల దేవ. అయ్యా, ప్రార్థన ఎలా చేయాలో మాట్లాడో ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరలోకపు ప్రతినిధులుగా ఉండాలంటే ఏ విధంగా నాయన నీ అధికారాన్ని ఉపయోగించాలో, నీ అధికారం శిష్యులకి ఎటువంటి అధికారం మీరు ఇచ్చారో ప్రభా, అట్టి అధికారం మా బిడ్డలకు మీరు ఇచ్చారయ్యా. నీకు వందనాలు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి అయ్యా నీ శరీరంలో అవయవాలుగా నా తండ్రి ఎత్తబడే గుంపులో ఉండడానికి అగ్ని జ్వాలం అంటే ఆత్మతో మేము నింపుతున్నారు దేవానికి స్తోత్రాలు. మహిమతో నేను నింపుతున్నారు దేవానికి స్తోత్రాలు. అభిషేకంతో నేను నింపుతున్నారే స్తోత్రాలు. దిద్దుబాటు ఆత్మతో నేను నింపుతున్నారే స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి వందనాలు. నిర్లక్ష్యాన్ని అంతటి తీసివేసి దేనిని విగ్రహంగా చేసుకోకుండా ప్రభా తండ్రి నీ ప్రణాళిక, నీ చిత్తము అయ్యా మా బిడ్డల పెట్ట, మా కుటుంబాల పట్ల, మా దేశం పట్ల మీరు నెరవేర్చండి, సహాయం తెచ్చండి అయ్యా. రాబోయే సంగతులను, జరగబోయే సంగతులను ఆయన మీరు బయలుపరచండి. యోహాను 13:16 ప్రకారం నాయన అయ్యా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సంభవింపబోయే సంగతులను మీకు బయలుపరుస్తాడన్న ప్రభా. మా బిడ్డలకి మాకు బయలుపరచండి, సహాయం తెచ్చండి, నడిపించండి. నీ సాక్షిగా మీరు నిలబెట్టుకుంటున్నందుకు ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో లయమైపోవాలి కాక. మహిమ గల నామములో లయమైపోవాలి కాక. నీ శక్తి గల నామములో లయమైపోవాలి కాక. మీరే సహాయం చేసిన తండ్రి నీ మాటలు విని నీ ఆజ్ఞలుగా కొని ప్రభా మీ సన్నిధిలో ప్రభా నాయన బిడ్డల జ్యోతుల వలె ఉండడానికి నాయన అయ్యా మీరే సహాయం చేస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా. అపవిత్రులుగానే ఉండనిమంటున్నావు నాయన. నాయన పవిత్రులుగానే ఉండనేమో. వారి క్రియలు చెప్పని నేను జీతాన్ని వారిని సిద్ధపరుస్తానన్నా ప్రభా. అటువంటి వారిని పక్కన పెట్టి ప్రభు అయ్యా 10 మంది ఓపికతో పరిగెట్టడానికి ప్రభా మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మీరే నా తండ్రి నాయన సమస్తము నాయన తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయన్న ప్రభా. అట్టి కృపతో నాయన నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో
బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సావాసం సదా కాలము తోడే మీరు నడిపించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.